హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నోబడీ 2 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. థియేటర్స్ లోకి అయితే వచ్చింది. యాక్చువల్లీ నేను నైట్ టికెట్ బుక్ చేసుకున్నాను, కానీ మూవీ చూసేంత వరకు డౌటే భయ్యా షో పడుద్దా లేదని చెప్పి. ఎందుకంటే ఆన్లైన్ లో నేను నైట్ బుక్ చేసుకున్నాను, కానీ టికెట్స్ అయితే బుక్ అవ్వట్లా. షో పడుద్దా లేదా అన్న డౌట్ నిన్నటి నుంచే ఉంది. థియేటర్కి వెళ్ళి అంతవరకు కూడా కన్ఫర్మేషన్ లేదు భయ్యా. అప్పటికప్పుడు కొన్ని టికెట్స్ రావడం వల్ల అలా షో వేసాడు. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఎక్కడ షో వేయడమో వెనక రావాలేమో అని అయితే టెన్షన్ పడ్డా. ఫైనల్ అయితే మూవీ చూస్తాను భయ్యా. ఇన్ కేస్ మీకు తెలియకపోయి ఉంటే ఇది సేక్వెల్ మూవీ. ఆల్రెడీ నోబడీ 2021 లో వచ్చింది అనుకుంటా. 4 years అయిపోతుంది. ఇప్పుడు సేక్వెల్ అయితే రావడం జరిగింది. నాకు నోబడీ ఇష్టం భయ్యా. నేను ఓటీటీలో చూసా, బట్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అన్నది. ఆఫ్టర్ దట్ ఈ సేక్వెల్ అయితే చూస్తున్నా. స్టోరీ ప్లాట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన హీరో అయితే తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం వల్ల తనలో నిద్రపోతున్న వ్యక్తిని అయితే బయటికి తీసుకురావాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీలో చూస్తారు. నేను ఇంగ్లీష్ లోనే చూసాను భయ్యా. తెలుగు డబ్బింగ్ ఉండదు దీనికి. మనకి ఇంగ్లీష్ అలవాటుగా తెలిసిందే కదా, మన ఛానల్లే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడం. సో ఆబ్వియస్లీ నాకేం ప్రాబ్లం అనిపించలేదు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 24 minutes అయితే ఉంది. తక్కువ రన్ టైమే. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. రెగ్యులర్ ఆడియన్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. ఇన్స్టాకి వచ్చి ఫాలో కొట్టండి భయ్యా. ఎందుకంటే కుదిరితే సండే లైవ్ పెట్టచ్చు. ఇన్ కేస్ ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే ఇన్స్టాకి వచ్చి ఫాలో కొట్టండి. లైవ్ లో మాట్లాడుకుందాం. రెగ్యులర్ గా వస్తాం కానీ సబ్స్క్రైబ్ చేయము, ఫాలో చేయమనుకుంటే, మీకు రివ్యూ యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు చూసుకోండి. మీ ఇష్టం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం. అది నేనేం చెప్పలేను, ఫోర్స్ చేయలేను. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా, డీసెంట్ వాచ్ అని చెప్తా అంతే. మరి అంత పార్ట్ 1 ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. అంటే అది అప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూడడం వల్ల బాగా సాటిస్ఫై అయ్యాం. బట్ ఇప్పటికి 4 years దాటేయడం వల్లేమో ఇట్ వాజ్ ఓకే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ పార్ట్ 1 లో మనం ఏమైతే బాగా ఇంప్రెస్ అయ్యామో, మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఇందులో మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సూపర్ గా వర్కౌట్ అవుతాయి భయ్యా. మెయిన్ గా ఫాదర్ క్యారెక్టర్ అయితే ఆ స్వాగ్, ఆ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బాగా క్రియేట్ చేశారు. అండ్ ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా బాగానే పెట్టుకున్నారు భయ్యా. అంటే చాలా లిమిట్ గా ఉంటాయి. హడావిడిగా పెట్టేసుకోకుండా ఓవర్ ది టాప్ సీన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే హీరో ఏజ్ ఏమి నార్మల్ ఏజ్ కాదు, ఓల్డ్ ఏజ్. సో దానికి తగ్గట్టుగానే ఫైట్స్ అయితే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అవి నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ చాలా లిమిటెడ్ గా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తాయి. ఫ్యామిలీ డ్రామా కానీ, ఆ ఎమోషన్ కానీ, అక్కడక్కడ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గానే ఉంటాయి. చాలా మూవీస్ లో చూసినట్టు ఉంటుంది. బట్ సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ లాస్ట్ 20 minutes సీక్వెన్స్ అయితే ఉంటుంది అనమాట, ఒక వండర్లా టైప్. దాంట్లో అదైతే కొంచెం బాగా వర్కౌట్ అయింది భయ్య. సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అది చూడడం వల్ల. కొంచెం నాకు బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ భయ్య. కొత్తగా అయితే ఏమీ ట్రై చేయలేదు అనిపించింది నాకు. మొత్తం ప్రెడిక్టబుల్ గానే అనిపించింది. ఈజీగా గ్యాస్ కొట్టచ్చు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. సో అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా రొటీన్ గా వెళ్ళిపోయింది అండ్ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోయింది. అండ్ యాక్షన్ బ్లాక్స్ అయితే చెప్పాను లిమిట్ గానే పెట్టుకున్నారు. ఎక్కువగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. 1 hour 25 minutes మూవీలో 35 minutes మీకు ఇంట్రడక్షన్స్ కి, ఫ్యామిలీ ట్రిప్ కి, వీటికే టైం అయిపోద్ది అనమాట. అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు. అందువల్ల కొంచెం బోర్ కొట్టింది నాకు కొన్ని చోట్ల. అంతమించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు భయ్యా. కొత్తగా ఏదైనా ట్రై చేయలేదన్న బాధ ఎక్కువ ఉంది. అందువల్ల డీసెంట్ వాచ్ అంటున్నా. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ కోసం, ఆ ఫైరింగ్ సీక్వెన్సెస్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్ వాస్ డీసెంట్ వాచ్ అంతే. అంతకుమించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మరి నోబడీ అంత సర్ప్రైజెస్, ట్విస్ట్లు ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయదు భయ్యా. అంతే ఉండదు. చూద్దాం అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మహా అయితే 2-3 కిసింగ్ సీన్స్ ఉన్నాయంత, అంతకుమించి ఏం లేవు. న్యూడిటీ లాంటిది అయితే ఏం లేదు. ఎక్స్పోజింగ్ ఉంటుంది, బట్ అవన్నీ కామన్, ఇబ్బంది ఏం పడరు. ఓకే, చూద్దాం అనుకుంటే వెళ్ళండి. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కుదిరితే ఈవినింగ్ ఇంకో మూవీ చూసి రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తా. థియేటర్కి రిలీజ్ కాదు, ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ నుంచి కుదిరితే గనక. అండ్ మీకు కూడా కుదిరితే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో కూడా ఫాలో చేసండి. ఇంటరాక్ట్ అవుదాం త్వరలోనే. ఓకే, లవ్ యూ ఆల్, బై.